కల్కి 2898లో ఒక్కసారిగా కర్ణుడి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి సర్ప్రైజ్ చేశారు నాగ్ అశ్విన్. అసలు అశ్వత్థామకు కర్ణుడికి రిలేషన్ ఏంటి? గాంధీవం విజయం అనే ధనుస్సులు మళ్ళీ ఎలా కనిపించాయి? ఆ లింక్స్ ఏంటో వ్యాసుడు రచించిన అసలైన భారతం ఆధారాలతో తెలుసుకుందాం. కర్ణ మహాభారతంలో అత్యంత శక్తివంతమైన క్యారెక్టర్. కర్ణ అనే పాత్ర లేకపోతే అసలు మహాభారత యుద్ధమే లేదు. భారతంలో భీష్ముడు, కర్ణుడు ఈ ఇద్దరు చరిత్రను మలుపు తిప్పారు. కొందరు కర్ణుణ్ణి హీరో అంటారు, మరికొందరు విలన్ అంటారు. కానీ ఈ రెండూ కాదు. మహాభారతాన్ని నడిపించింది శ్రీకృష్ణుడు అయితే ఆ ఆటలో ముఖ్యమైన పాత్రధారి కర్ణుడు. చంద్రవంశ క్షత్రియులతో పోరాడిన అసలైన సూర్యవంశ క్షత్రియుడు కర్ణుడు. మహావీరుడు. సూర్యుడి అంశతో కుంతీదేవికి పుట్టాడు కాబట్టి కర్ణుడు సూర్యవంశ క్షత్రియుడు. సూర్యుడే అతని అమృత బిందువులతో చేసిన కవచ కుండలాలను శరీర భాగాలుగా చేశాడు. అంటే కర్ణుడి శరీరమే ఒక కవచం. కర్ణుణ్ణి ఓడించగలరేమో గాని అతని ప్రాణాలు తీయలేరు. అలా కవచం ఉన్నంత వరకు కర్ణుడు చిరంజీవిగా ఉంటాడని సూర్యుడు వరమిచ్చాడు. క్షత్రియుడిగా పుట్టిన కర్ణుడికి చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలంటే ఆసక్తి. పాండవులు, కౌరవులలాగే ధనుర్వేదం నేర్చుకోవాలనే కోరిక ఉండేది. వారితో పాటే ద్రోణుడి దగ్గరే కర్ణుడు శిష్యుడిగా చేరాడు. అయితే సూతుడుగా పెరిగిన కర్ణుడికి ఒక స్థాయి వరకే ద్రోణుడు విద్యలు నేర్పాడు. క్షత్రియులకే అస్త్రాలు నేర్చుకునే అర్హత ఉందనేవాడు. అర్హత లేని వారి చేతుల్లో దివ్యాస్త్రాలు పడితే అవి దుర్వినియోగం అవుతాయన్నది ద్రోణుడి రూల్. అది నిజం కూడా. కర్ణుడు పుట్టుకతో క్షత్రియుడే అన్న ఆ విషయం ద్రోణుడికి తెలీదు. కర్ణుడు కూడా విసిగిపోయి ద్రోణుడి గురుకులాన్ని వదిలేశాడు. బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలన్నది కర్ణుడి కల. అర్జునుడిని మించిన వీరుడిగా మారాలని, అర్జునుడిని గెలవాలని కర్ణుడు ఆనాడే నిర్ణయించుకున్నాడు. ద్రోణుడు తనకు విద్య నేర్పడని కర్ణుడికి అర్థమయ్యాక 16 ఏళ్ల వయసులో ఆ గురుకులం వదిలి వెళ్లిపోయాడు కర్ణుడు. మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. పరశురాముడికి క్షత్రియులంటే కోపం. తన జన్మరహస్యం తెలియదు కాబట్టి క్షత్రియుడు అని చెప్పాల్సిన అవసరం కర్ణుడికి రాలేదు. కానీ సూతకులస్తుడు అంటే విద్య నేర్పుతాడో లేదో అన్న భయంతో భృగువంశానికి చెందిన బ్రాహ్మణునని అబద్ధం చెప్పాడు కర్ణుడు. పరశురాముడు కూడా భృగువంశీకుడే కనుక తన సొంత మనిషిగా అనుకొని కర్ణుణ్ణి శిష్యుడిగా అంగీకరించాడు. కర్ణుడికి పరశురాముడు బ్రహ్మాస్త్రంతో పాటు ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు నేర్పాడు. పరశురాముడికి సేవలు చేసి అర్జునుడి దగ్గర లేని అస్త్రాలను, కొత్త కొత్త యుద్ధ విద్యలను కూడా కర్ణుడు నేర్చుకున్నాడు. ఏ ఇబ్బంది లేకపోయి ఉంటే అర్జునుడి కన్నా కర్ణుడు మహాశక్తివంతుడయ్యేవాడు. కానీ విధి ఇంకోలా ఉంది. కర్ణుడు బ్రాహ్మణుడు కాదని అబద్ధం చెప్పాడని పరశురాముడికి తెలిసిపోయింది. అతన్ని క్షత్రియుడు అనుకున్నాడు. అది పరశురాముడు భరించలేకపోయాడు. తీవ్రమైన ఆగ్రహంతో నేర్చుకున్న అస్త్రాలన్నీ అవసరానికి పనికిరాకుండా పోతాయని పరశురాముడు కర్ణుడిని శపించాడు. అయితే కర్ణుడు క్షత్రియుడు కాదని, సూతకులస్తుడని తెలిసి పరశురాముడు బాధపడ్డాడు. ఆ తర్వాత అతన్ని ఆదరించి ఎన్నో అస్త్రాలు నేర్పాడు. ఆ సమయంలోనే ఏ అస్త్రాలు పనిచేయకపోయినా తన చేతిలో ఉన్నంత కాలం ఎదురులేని ఒక అద్భుత ఆయుధాన్ని కర్ణుడికి పరశురాముడు ఇచ్చాడు. అదే విజయం అనే ధనుస్సు. ఇదొక మిసైల్ లాంచర్ లాంటి ఎన్నో శక్తులున్న ధనుస్సు. విజయం అనే ధనుస్సుని విశ్వకర్మ తయారు చేశాడు. త్రిపురాసురుల సంహారానికి శివుడు ఉపయోగించిన ధనుస్సు ఇదే. పాశుపతాస్త్రాన్ని సంధించగల గొప్ప ధనుస్సు విజయం. ఈ ధనుస్సుతోనే ఇంద్రుడు రాక్షస సంహారం చేశాడు. ఆ తర్వాత పరశురాముడు దగ్గరకు ఈ ధనుస్సు చేరింది. ఈ విజయ ధనుస్సుతోనే క్షత్రియులను 21 సార్లు పరశురాముడు సంహరించాడు. అపజయమే లేని ఆయుధం విజయం. తన దగ్గర శిష్యుడిగా ఉన్న సమయంలో పరశురాముడే కర్ణుడికి ఆ విజయ ధనుస్సుని ఇచ్చాడు. ఈ ధనుస్సు గురించి మహాభారతంలో ఉంది. కర్ణుడే స్వయంగా ఈ ధనుస్సు గురించి యుద్ధం సమయంలో దుర్యోధనుడికి చెప్పాడు. యుద్ధంలో అర్జునుడిని ఓడించేందుకు ఈ విజయ ధనుస్సుని కర్ణుడు ఉపయోగించాడు. ఆ ధనుస్సు అతని చేతిలో ఉన్నంతకాలం కర్ణుడిని వధించడం అర్జునుడికే కాదు, ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే కర్ణుడి రథచక్రం కూరుకుపోయిన సమయంలో ఆ ధనుస్సుని కర్ణుడు పక్కన పెట్టాడు. అన్నాళ్ళు కర్ణుడు మంచివాడైనా సరే దుర్యోధనుడి పక్కన ఉండి చేసిన చెడు పనులకు శిక్షగా, నాడు కురుసభలో నిస్సహాయ స్థితిలో ఉన్న ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని దగ్గరుండి జరిపించే పాపానికి శిక్షగా, నిరాయుధుడిగా ఉన్నప్పుడే కర్ణుణ్ణి వధించమని అర్జునుణ్ణి ఆదేశించాడు. అలా కర్ణుడు మరణించాడు. ఇక అర్జునుడి ధనుస్సు పేరు గాంధీవం. ఆయుధాల్లో అత్యంత శక్తివంతమైంది అదే.
బ్రహ్మ ఆ గాంధీవాన్ని సృష్టిస్తే శివుడు ఉపయోగించాడు. అతని తర్వాత ఇంద్రుడు, ఆ తర్వాత వరుణుడికి ఆ అద్భుత అస్త్రం చేరింది. ఖాండవ దహనం సమయంలో శ్రీకృష్ణుడే ఆ గాంధీవాన్ని అగ్నిదేవుడి ద్వారా అర్జునుడికి వచ్చేలా చేశాడు. ఆ గాంధీవానికి తిరుగులేదు. అది చేతిలో ఉంటే ఆ శివశక్తి చేతిలో ఉన్నట్టే. అర్జునుడు శివుని ప్రసన్నం చేసుకుని సాధించిన పాశుపతాస్త్రం సంధించగలిగే ధనుస్సులు రెండే. ఒకటి గాంధీవం, రెండోది విజయం. గాంధీవం వచ్చిన తర్వాత నుంచి అర్జునుడికి అపజయం అన్నది లేదు. కల్కి సినిమాలో విలన్స్కి ఆ గాంధీవం గంగానది తవ్వకాల్లో దొరుకుతుంది. అది ఏ మెటీరియల్తో తయారు చేశారో అర్థం కాదు. ఆ గాంధీవం మొత్తం ఎనర్జీని తన వైపు లాక్కుంటూ ఉంటుంది. ఆ అస్త్రాన్ని పట్టుకోవాలంటే అంతే శక్తివంతుడు కావాలి. దీనికి కూడా మహాభారతంలోనే ఆన్సర్ ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు అవతార సమాప్తికి ముందు ఈ ప్రమాదకర అస్త్రాలన్నింటినీ నాశనం చేయించాడు. శ్రీకృష్ణ అవతారం ముగిశాక పాండవులు స్వర్గారోహణం చేశారు. ఆ ఘట్టానికి ముందు పాండవులు తమ అస్త్రాలన్నింటినీ గంగానదిలో నిమజ్జనం చేశారు. అలా అర్జునుడి గాంధీవం కూడా ఇప్పటికీ ఎక్కడో గంగానదిలో ఉందని మహాభారతం చెప్తోంది. ఆ గాంధీవమే మళ్లీ కలియుగంలో 6000 ఏళ్ల తర్వాత బయటపడినట్లు కల్కి 2898 మూవీలో నాగస్విన్ చూపించారు. ఆనాడు అర్హత లేని వారికి విద్యను నేర్పను అని ద్రోణుడు ఎందుకు అన్నాడో ఈ మూవీలో చూపించారు నాగ్. మూవీలో గాంధీవం సుప్రీం యాస్కిన్ అనే మెయిన్ విలన్కి దొరికింది. ఆ శక్తితో అతను సృష్టించే విధ్వంసమే రెండవ భాగం. ఆ గాంధీవాన్ని ఎదుర్కోగలిగే ఒకే ఒక శక్తి విజయ ధనుస్సు. కర్ణుడి చేతిలో ఉండాల్సిన విజయ ధనుస్సు అశ్వత్థామ చేతుల్లోకి ఎలా వచ్చింది? అశ్వత్థామకు కర్ణుడికి ఏమిటి సంబంధం? కవచ కుండలాలు ఉండి ఉంటే కర్ణుడు కూడా చిరంజీవే. యుద్ధంలో దుర్యోధనుడు సహా అందరూ మరణించారు. కౌరవ పక్షాన ఉన్న అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మ మాత్రమే బతికి ఉన్నారు. యుద్ధానికి ముందు తన అంశతో పుట్టిన అర్జునుణ్ణి గెలిపించేందుకు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు. కవచ కుండలాలను దానంగా అడిగి తీసుకొని వెళ్ళిపోయాడు. ఒకవేళ కవచాన్ని ఇవ్వకపోయినా కృష్ణుడు తోడుగా ఉన్న పాండవులను కర్ణుడు గెలవలేడు. అలాగని అర్జునుడు కూడా కర్ణుణ్ణి గెలవలేడు. కర్ణుడు ఓడిపోయినా కవచం వల్ల మరణించాడు కాబట్టి అశ్వత్థామతో పాటు కర్ణుడు కూడా 1000 ఏళ్ల పాటు బతికి ఉండేవాడని మహాభారతం చెప్తోంది. కానీ కవచాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు. రథ చక్రం కూరుకపోవడం వల్ల తన ప్రాణాలు కాపాడే విజయధనుస్సుని వదిలేశాడు. ఫలితంగా అర్జునుడి బాణానికి కర్ణుడి శిరస్సు తెగిపడింది. అలా కర్ణుడు వీరమరణం పొందాడు. ఆ సమయంలోనే కర్ణుడి విజయధనుస్సు అశ్వత్థామ చేతికి వచ్చింది. ఎందుకంటే మహాభారతంలో కర్ణపర్వం తర్వాత శల్య పర్వం, ఆ తర్వాత అశ్వత్థామ నిద్రలో ఉన్న పాండవ శిబిరాలపై దాడి చేసిన సౌప్తిక పర్వాలు ఉంటాయి. కర్ణుడి మరణాన్ని, దుర్యోధన మరణాన్ని దగ్గర్నుంచి చూశాడు అశ్వత్థామ. శివాంశతో జన్మించిన అశ్వత్థామ కూడా విజయం ధనుస్సుని సంధించగల అర్హత ఉన్నవాడు. అందుకే ఆ ధనుస్సు అతన్ని చేరింది. ఇదే కల్కి మూవీలో చూపించిన లింక్. దుర్యోధనుడితో కర్ణుడికి స్నేహం ఎంత ఉందో తన గురుపుత్రుడైన అశ్వత్థామతోనూ కర్ణుడికి అంతే స్నేహం ఉంది. అశ్వత్థామ కర్ణుడి వీరత్వాన్ని గౌరవించేవాడు, తప్పు చేసినప్పుడు మందలించేవాడు. దుర్యోధన, కర్ణుల మరణాన్ని అశ్వత్థామ తట్టుకోలేకపోయాడు. ఒక అబద్ధంతో తన తండ్రి మరణానికి కారణమైన పాండవులకు వంశమే లేకుండా చేయాలనుకున్నాడు. గర్భంతో ఉన్న ఉత్తరపై బ్రహ్మాస్త్రం వేసినందుకు కృష్ణుడి శాపానికి బలయ్యాడు అశ్వత్థామ. 3000 ఏళ్లపాటు చీము నెత్తురుతో ఆ తర్వాత లోక కళ్యాణం కోసం చిరంజీవిగా ఉంటావని అశ్వత్థామను శపించాడు కృష్ణుడు. కర్ణుడు మరణించినా సాక్షాత్తు సూర్యుడే ప్రసాదించిన అమరత్వం ఉండాలి కదా. అందుకే 6000 ఏళ్ల తర్వాత అశ్వత్థామ తన పాప ప్రక్షాళన చేసుకునేందుకు కల్కి జననానికి సహకరించాడు. అలాగే ఆ కాలంలో కర్ణుడు తాను చేసిన తప్పులకు పరిహారంగా భైరవగా జన్మించి అశ్వత్థామకు సహకరిస్తాడు. అలా అశ్వత్థామ, కర్ణ, కల్కి అవతారాన్ని రక్షించటం అనే కాన్సెప్ట్ పర్ఫెక్ట్. పైగా గాంధీవాన్ని ధరించిన అసురుణ్ణి సంహరించాలంటే అంతకు మించిన శక్తి ఉన్న వీరుడు కావాలి. అశ్వత్థామ నుంచి విజయధనుస్సు భైరవకు వెళ్ళింది. భైరవగా జన్మించిన కర్ణుడు ఆ విజయధనుస్సుని సంధించాడు. దుష్ట శిక్షణ ప్రారంభించాడు. కల్కి జన్మించేలోపు కలి పురుషుడి అంశతో జన్మించిన సుప్రీం యాస్కిన్ని ఎదిరిస్తాడు. నాడు ద్వాపర యుగంలో కలిపురుషుడి అంశ అయిన దుర్యోధనుడు వైపు కర్ణుడున్నాడు. అంటే అధర్మం వైపు ఉన్నాడు. కల్కి పుట్టే నాటికి అదే కర్ణుడు ధర్మం వైపు ఉంటాడు. కలిని అంతం చేస్తాడు. నాడు శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు కంసుడి నుంచి దైవశక్తులు రక్షించాయి. అలాగే కలియుగంలో కంసుడిని మించిన రాక్షసత్వంతో ఉన్న సుప్రీం యాస్కిన్ నుంచి కల్కిని ఆనాటి శక్తులే రక్షిస్తాయి. ఇది పార్ట్ 2లో ఉండబోయే గ్రేట్ స్టోరీ.